ప్రభు అంటే దీనికి ఫుట్ నోట్లో కానీ అంటే వేరే డిక్షనరీలో నేను చూసినప్పుడు దీనికి నేను డిక్షనరీలో చూసినప్పుడు ఏముందంటే ప్రధాన దూత ఏం చేస్తుంది, దేవునికి అప్పచెప్పుకుంటున్నది. బాగా వినాలమ్మా, కొంచెంసేపు నేను 15 నిమిషాలు చెప్తాను. ఏం చేస్తుంది ప్రధాన దూత? చెప్పండి, ఏం చేస్తుంది? దేవునికి అప్పు చెప్తుంది. మరి ప్రధాన దూత అంటే మిఖాయిల్ అంటే ఏంటంటే దేవుని పక్షాన యుద్ధం చేసే మహాబలశూరుడు అనమాట మిఖాయిల్. ఈ మిఖాయిల్ అనే దేవదూతే నిర్ణయాన్ని తన సొంతంగా ఆలోచించకుండా తీసుకోకుండా ఈ సాతానుకు సంబంధించిన కార్యాలను ఎవరికి అప్పచెప్తుంటున్నది? ఇక్కడ దూషించినట్లు కానీ గద్దించినట్లు కానీ వ్యక్తిగత మాటలు మాట్లాడినట్లు కానీ లేదు, కానీ ఏం చేస్తుందంటే దేవుడికి అప్పచెప్తుంది. ఏమంటుంది? దేవుడు నిన్నే గద్దించిన. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకొరకే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటుందంటే మనకి ఈ లోకంలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి కార్యాలు వచ్చినా కానీ మనం ఏం చేయాలంట? మన ప్రవర్తన అంతటి మీద ఎవరికి అధికారం ఇవ్వాలంట? దేవుడికి. ఈరోజు ఇక్కడ కూర్చున్న బిడ్డల మధ్య ఎంతమంది మీరు మీ నిర్ణయాలను దేవుడికి అప్పచెప్తున్నారా, లేకపోతే మీరు చేస్తున్నారా? నిజంగా చెప్పండి. ఈరోజు దేవుడికి అప్పచెప్తున్నారా? నాకేమో నమ్మేకోళ్ళ ఏమో అమ్మా దేవుడికి అప్పచెప్తున్నారా మీరు, లేకపోతే మీరా వాదా చూద్దామంటున్నారా? కాబట్టి మీకైనా అండంలా ఇక్కడ సామెతల గ్రంథంలో కూడా ఏమంటాడంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ దీంతో దేవుడి మీద నువ్వు ఆధారపడి అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈడ నేను ఈరోజు నాకు ప్రార్థన చేస్తున్నాగా ఈ విషయం గురించి మాట్లాడమన్నప్పుడు దీని గురించి నేను ధ్యానం చేసుకొని రాసుకున్నాను. చూడండి, కొన్ని విషయాలు మనం చూసుకుందాం. ఒక 3 వ్యక్తులను మనం చూసుకుందాం. ఆ వ్యక్తులు కుటుంబాల్లో 3 వ్యక్తులు కూడా డిఫరెంట్ అయిన పరిస్థితుల్లో ఉన్నారు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏ విధంగా మసులుకున్నారు అనేది మనం చూసుకున్నట్లయితే, మరి మొదటి 2 సామెలు 7వ అధ్యాయం 29వ వచనం చూడండి. నేను క్లుప్తంగా ముగిస్తాను. 2 సామెలు 7:29 త్వరగా చదవండి. కాబట్టి మరి దావీదు తన కుటుంబాన్ని ఎవరికి అప్పచెప్పుకుంటున్నాడు? దేవునికి అప్పచెప్పుకుంటున్నాడు. కాబట్టి ఎందుకు ఆయన అప్పచెప్పుకున్నాడంటే, కాబట్టి ఎప్పుడైతే దేవునికి ఈ యొక్క కార్యాలు అప్పచెప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఒక తల్లి ఉన్నింది, కొడుకు వ్యభిచారుడైపోయినాడు, తిరుగుతూ ఉన్నాడు, రాత్రి మొగులు ప్రార్థన చేస్తూనే ఉండింది. అయితే ఒకరోజు ఆయన ఇక్కడ ప్రార్థన చేస్తున్నాగా ఆ బిడ్డకు అక్కడ నిద్ర రాలేదంట. అదే రాత్రి 12:30కి. ఆమె ఎన్ని రోజులు ప్రార్థన చేసిందో తెలియదు. ఇక్కడ 12:30కు ప్రార్థన చేస్తుంటే అక్కడ 12:30కి అతనికి నిద్ర రాలేదు. అతను మనసు బాగాలేకుండా దేవుడికి తన జీవితాన్ని అప్పచెప్తున్నాడు. తర్వాత అది ఆయన ఒక బజార్ స్ట్రీట్లో పోతుంటే ఆ వ్యభిచారం కలిగిన స్త్రీ వెంబడిపడి నేను అన్నా కానీ నీ ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆయన ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చినాడంటే, నేను ఆ వ్యభిచారమైన కార్యాల నుండి నా తల్లి కన్నీటి ప్రార్థనతో కొట్టుకొని వచ్చి యేసయ్య పాదాల కింద పడినాడు అన్నాడంట. హల్లెలూయా. కాబట్టి ఈ తల్లి ఎన్నో రాత్రులు ఎన్నో దినాలు దేవునికి అప్పు చెప్పుకుంటున్నాడు. దేవుడికి అప్పు చెప్పుకోవడం ద్వారా దేవుడు దాన్ని ఆస్వాదించగలడు. కాబట్టి దావీదు జీవితంలో కూడా ఆయన నోవా జీవితం చూసింటాడు. నోవా ఎప్పుడైతే తన బిడ్డల్ని ఆ దేవుడికి అప్పు చెప్పుకున్నాడో ఆ కుటుంబం ఆశ్చర్యపడింది. హల్లెలూయా. వాళ్ళు ఆ ఉగ్రత నుండి తప్పింపబడిందే కాకుండా వాళ్ళ రక్షణ అనుభవంలోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు విస్తరింపబడ్డారు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకొరకే మనం దేవునికి అప్పు చెప్పుకోవాలి. ఏబు జీవితంలో కూడా మీరు చూసినట్లయితే
ఆయన 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఏమంటే వాళ్ళ పిల్లలు పార్టీలలో వాళ్ళు రాత్రి మొగులు తాగుతూ తినచ్చు, ఒకవేళ దేవునికి ఏడన తప్పు చేసినారని ప్రతి దినము దహన బలులు అర్పించేవాడంట. అంటే ఒక కుటుంబం గురించి తల్లిదండ్రులు బాధ్యత అంటే అప్పచెప్పుకోవాలి. మనం ఏం చేయాలా? ఆ అప్పు చెప్పుకునే దాంట్లోనే ఏముందంటే ఆయన దాన్ని అభివృద్ధి చేయగలడు, దాన్ని ఆశీర్వదించగలడు. కాబట్టి ఈరోజు దావీదు కూడా తన బిడ్డలను దేవుడికి అప్పచెప్పుకున్నాడు. అంతకుముందు ఆయన ఎలా ఉన్నాడో తెలియదు, ఆయన కూడా సమస్యలు వచ్చినాయి, అబ్సలోం అనే వాళ్ళ ద్వారా ఇబ్బందులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే నా కుటుంబాన్ని నేను ఆశీర్వదించాను. అలాంటి పట్టుదలతో మనం ప్రార్థించాలి, దేవుని వేడుకోవాలా. రెండవదిగా మనం చూసినట్లయితే చూద్దాం, న్యాయాధిపతులు 9వ అధ్యాయము 7వ వచనం. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 7వ వచనం. చదవండి. చాలుమా. ఇక్కడ ఒక వ్యక్తి 70 మంది అన్నదమ్ములు. ఎంతమంది? 70 మంది. వాళ్ళ నాయనకి 2 భార్యలు. 2 భార్యలు అయితే ఫస్ట్ భార్యకి 70 మంది, ఉపపత్నికి 1 కొడుకు. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఉపపత్ని అనేవాడు ఆ ఊరి జనాలు వీడికి బంధువు కాబట్టి ఊరి జనాలు సపోర్ట్ తీసుకొని కొంచెం డబ్బు ఖర్చు పెట్టి ఎంత న్యాయంగా అంటాడంటే, నేను మీకు రాజుగా ఉండేది మంచిదా లేకపోతే ఆ 70 మంది ఉండేది రాజు మంచిదా అంటాడు. ఈ స్టోరీ ఎవరిది కాదు, గిద్యోన్ది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ గిద్యోనికి 2 భార్యలు ఉంటే ఒక భార్యకి 70 మంది, ఇంకో భార్యకి 1 కూతురు 1 బిడ్డ. అయితే వాడు వచ్చి ఈ 70 మందిని చంపేస్తున్నాడు. దాంట్లో ఒక్కడు తప్పించుకొని ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుడు కప్పు చెప్తున్నాడు. వాడు ఏం చెప్తున్నాడు? దేవుడు కప్పు చెప్తుంటున్నాడు. మీరు ఇంత అన్యాయం చేసినాడు, మా ఆయన మీ మధ్యలో ఎంత పని చేసినాడు, ఎంత సేవ చేసినాడు, మీ కొరకు యుద్ధాలు చేసినాడు, తన ప్రాణాన్ని తెగించి చేసినాడు. అయితే ఈరోజు మా నాన్నకు మీరు అన్యాయం చేయాలి అని చెప్పి దేవుడు కప్పు చెప్పి వెళ్ళిపోతాడు. ఒకవేళ మీ జీవితంలో కూడా నాకు తెలియదు, మీకు ఏదైనా మీ జీవితంలో భయంకరమైన అన్యాయం జరిగి ఉండొచ్చు, మోసం జరిగించవచ్చు, లేదా ఆస్తి తగాదాల్లో మీకు మోసం జరిగింది, డబ్బు పంచిపెట్టలో మోసం జరిగి ఉండొచ్చు, లేకపోతే ఉద్యోగంలో మోసం జరిగి ఉండొచ్చు, లేదా భాగాలేసే దాంట్లో మోసం జరిగిద్దు, లేకపోతే మీ డబ్బంతా తినేసి ఉండొచ్చు అన్యాయంగా. అయితే నువ్వు దేవునికి అప్పచెప్పుకోమంటాడు. ఇక్కడ కూడా ఏం చేసినాడు? తన అన్యాయాన్ని దేవునికి అప్పచెప్పినప్పుడు దేవుడు కార్యాలు చేస్తున్నాడు. చూడండి 9వ అధ్యాయము 56వ వచనంలో చూడండి. న్యాయాధిపతులు 9:56. అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదకి కాబట్టి దేవుడు మరలా అతని మీదకి తప్పించాడు. దేవుడు అవకాశం ఉన్నాడు. ఎప్పుడే కానీ మన జీవితాలు, మన నిర్ణయాలు మనం తీసుకోకుండా దేవుడికి మనం అప్పచెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ దోషం వాళ్ళ మీదకే రప్పిస్తున్నాడు. హల్లెలూయా చెప్తామా? ఒకవేళ నీ జీవితంలో అన్యాయానికి నువ్వు బలైపోయినావేమో, లేదా నీ జీవితంలో ఇది ఎవరు తీర్చలేరు అనుకుంటున్నావు, అతను కూడా ఎవరు లేరు, 70 మంది చనిపోయినారు, ఒక్కడు మిగిలిపోయినాడు. అయితే దేవుడు కప్పచెప్పుకున్నాడు. దేవుడు కార్యాలు చేసినాడా లేదా? కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం ఇచ్చిన నువ్వు ఎంత అన్యాయానికి బలి అయినా అంతా నువ్వు దేవుడు కప్పచెప్పుకున్నట్లయితే దేవుడు ఒకరోజు నీ జీవితంలో న్యాయం చేస్తాడా లేదమ్మా? దేవుడు తప్పకుండా న్యాయం. వాక్యం చెబుతుంది, వాడు దోషం వాడి మీదకే తెచ్చింది. ఎలా చనిపోయినాడు అనేది మనం చూసినట్లయితే అదే 57వ వచనంలో అతను అన్యాయంగా చంపబడతాడు. కాబట్టి దేవుడు ఏం చేసినాడంట? వారి తలలు వాళ్ళ మీదకి రాలేదు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం ఇచ్చిన
నీ జీవితంలో అన్యాయం జరిగితే నువ్వు ఎవరికి అప్పు చెప్పుకోవాలా? ఒకవేళ నీ భర్త ద్వారా దొరికినా, నీ భార్య ద్వారా జరిగిన, బిడ్డ ద్వారా జరిగిన, పరాయి వాళ్ళ ద్వారా జరిగినా, లేక ఉద్యోగంలో జరిగినా నువ్వు ఎవరికి అప్పు చెప్పుకోవాలా? దేవుడికి అప్పు చెప్తే దేవుడు కార్యం చేస్తాడు. అదే విధంగా ఎస్తేరు గ్రంథం